జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి ఈ కాలంలో ఎంతో ఎక్కువగా లభించే ఫ్రూట్ లిచీ ఫ్రూట్. అవునమ్మా. ఈ లిచీ ఫ్రూట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు తినాలా లేదా అన్న భయంతో కూడా సగం మంది తినకుండా ఉంటూ ఉంటారు. అవునమ్మా. మరి అసలు ఈ లిచీ ఫ్రూట్ గురించి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మొదటగా దాని పోషక విలువలు ఏంటి, అది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్తారా? తప్పనిసరిగానమ్మా. ప్రకృతి మనకి ఏ కాలంలో అందిస్తే దాన్ని ఆ కాలంలో మనం తినటం వల్ల చాలా ప్రత్యేకమైన లాభాలు వస్తాయని మనందరికీ తెలుసు. మరి లిచీ ఫ్రూట్లో చూసుకుంటే ముఖ్యంగా పోషకాల విషయాల్లో 100 గ్రాముల లిచీ ఫ్రూట్లో పైన మనం తొక్క తీసేస్తాం, లోపల తెల్లగా క్రీమ్ లాగా ఉండే గుజ్జు తింటాం, గింజ ఊసేస్తాం. అలాంటిది 100 గ్రాములు తీసుకుంటే అందులో 66 క్యాలరీల శక్తి ఉంటుంది. ఎక్కువ నీటి శాతం 80% పైగా నీరే ఉంటుందన్నమాట. ఇందులో ఉండే పోషకాల విషయానికి వస్తే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు 16.5 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్ 0.8 గ్రామ్స్ అంటే అసలు లేనట్లెక్కే. ఫ్యాట్ 0.4 గ్రామ్స్ ఇది లేనట్లెక్కే. మెయిన్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఫైబర్ 1.9 గ్రామ్స్ సుమారుగా. ఇక విటమిన్ సి చూస్తేనండి 71 మిల్లీగ్రాములు ఉంటుంది. కాపర్ 0.5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. కోలిన్ అనేది 7.1 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కాస్త స్థూల సూక్ష్మ పోషకాలు. మెయిన్గా చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఇందులో. ఇక లిచీ ఫ్రూట్ని తీసుకుంటే దీనివల్ల మెయిన్గానండి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అన్నా కదండి. యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అంటే లిచీ ఫ్రూట్ అని చెప్పచ్చు. మరి ఈ రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి ఎంత విజృంభిస్తుందో చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు అసలు ఏ ఊర్లో చూసినా ఏ ఫ్యామిలీలో చూసినా క్యాన్సర్ పేషెంట్ లేని ఇల్లంటే కనపడట్లేదు. కీమోథెరపీలు, రేడియేషన్ థెరపీలు లక్షలు పోతున్నాయి. మనుషులు ప్రాణాలతో మిగిలేవారు కొద్దిమంది, పోయేవారు ఎక్కువ మంది. మరి అలాంటి యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ లిచీ ఫ్రూట్. ఈ మాట విన్నారంటే రేపటి నుంచి తోపుడు బళ్ళ మీద లిచీ ఫ్రూట్ని కొనటం అందరు ఎక్కువగా చేసేస్తారు. నిజంగా అంత అద్భుతంగా యాంటీ క్యాన్సర్గా పనికొస్తుందని సైంటిఫిక్గా నిరూపించి మరీ చెప్పడం జరుగుతుంది. అయితే డాక్టర్ గారు, మన ప్రకృతిలో లభించే ప్రతి దానికి కూడా ఏదో ఒక స్పెషల్ బెనిఫిట్ అంటూ ఉంటుంది. మరి ఈ లిచీ ఫ్రూట్కి సంబంధించి యాంటీ క్యాన్సర్ ఫ్రూట్గా మీరు చెప్తున్నారు కదా, మరి ఇది క్యాన్సర్ని ఎలా తగ్గిస్తుందో ఒకసారి వివరిస్తారా? ఈ లిచీ ఫ్రూట్ మీద సైంటిఫిక్ స్టడీ చేసి యాంటీ క్యాన్సర్గా మెయిన్గా ఉపయోగపడుతుందని నిరూపించిన వారు 2010లో యూనివర్సిటీ ఆఫ్ క్వీన్లాండ్స్ ఆస్ట్రేలియా వారు, అట్లాగే 2017లో ఇటలీ వారు. వీళ్ళు క్యాన్సర్ మీద ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్నది నిరూపించారు. మామూలుగా మన కణజాలం లోపల న్యూక్లియస్ ఉంటుంది. అందులోనే మన జీన్ విత్తనం, అదే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఆ డిఎన్ఏలో డ్యామేజ్ జరగటం వల్లే ఆ కణం క్యాన్సర్ కణంగా మారిపోతుంది. మరి అలాంటి క్యాన్సర్ని ఎదుర్కొనే గుణం లిచీ ఫ్రూట్లు ఏముందంటే ఇందులో 6 రకాల పాలిఫెనాల్ స్పెషల్గా ఉంటాయట. ఇవన్నీ అతి తక్కువ మోతాదులో అన్నిట్లో ఉంటాయి. కానీ ఈ పాలిఫెనాల్స్ 6 రకాలు ముఖ్యంగా చూస్తే 178 మిల్లీగ్రామ్స్ పాలిఫెనాల్స్ ఈ లిచీ ఫ్రూట్లో ఉన్నాయి. 6 రకాలు కలిపి. మిల్లీగ్రామ్స్లో ఉండవు, మైక్రోగ్రామ్స్లో ఉంటాయి, కానీ ఇందులో మిల్లీగ్రామ్స్లో ఉన్నాయి. అట్లాగే 53 మిల్లీగ్రామ్స్. ఆనందః కర్దమచ్చైవాచిక్లేతే ఇది విశ్రుత ఋషయస్తేస్తయ పుత్రా స్వయం సీదేపి దేవత పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే మమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అమ్మ, పెద్దవాళ్ళు వచ్చి దీపం వెలిగించండి. నానమ్మా, నువ్వే వెలిగించాలి. వెలిగించండి అమ్మమ్మ, ఆలోచిస్తున్నారేంటి? రండి, మీరే మాకు పెద్ద దిక్కు. అమ్మమ్మ, ఏమైంది? పెద్దదాన్ని నేనే అయినా
దీపం వెలిగించే హక్కు అర్హత ఇంకొకరు. దీపం వెలిగించే హక్కు అర్హత ఇంకొకరు. దీపం వెలిగించే హక్కు అర్హత. అయినా దీపం వెలిగించడానికి కావాల్సింది నుదుటన బొట్టు కాదు, మనసులో ఉన్న మంచి ఆలోచన. ఇక్కడ నీకు తప్ప మాకెవ్వరికీ ఈ హాస్పిటల్ని ప్రారంభించే హక్కు లేదు. అమ్మమ్మా, అమ్మా రాధిక, బామ్మా. ఏంటిది? నేనేదో గొప్ప పని చేసినట్టు. మీ అమ్మ కల నెరవేరింది. తన చేతులతోనే దీపం వెలిగిస్తే ఈ హాస్పిటల్ ఒక వెలుగు వెలుగుతుందనిపించింది. అందుకే తనతో వెలిగింది. అంటే సాయం పేరుతో నా చెల్లిని ఇంట్లోకి తీసుకొచ్చావు, ఒప్పుకున్నాను. బంధం పేరుతో రాఖీ కట్టించావు, కట్టుకున్నాను. మళ్ళీ ఎలాంటి తప్పు జరగదని భరోసా ఇచ్చావు. నా కండిషన్ని యాక్సెప్ట్ చేసావు, అవునా? గుడ్. ఈ రోజుతో తను ఈ ఇంటి మనిషి అయిపోయింది. ఇక నా ఆలోచనలకు అనుగుణంగా నడవాల్సి వస్తుంది. అందుకు అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఈ రాఖీ రేపటికల్లా తెగిపోతుంది, కానీ మా బంధం, నీ మాట శాశ్వతంగా ఉంటాయి. పాలు తాగుతారా, టిఫిన్ చేస్తారా? నీకు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు? జ్వాల చేసింది కుట్ర అని, నేను తప్పు చేసేవాణ్ణి కాదని నమ్మావు. అందరినీ నమ్మించి నిజాన్ని ప్రూవ్ చేసావు. అందరూ నన్ను పొగిడారు. మరి నేను థ్యాంక్స్ చెప్తే పరాయిదాని అవుతావు. అవసరం లేదన్నారు, ఇది నా బాధ్యత అన్నారు. ఇప్పుడేంది 4 గోడల నడుమ గిఫ్ట్ ఇస్తుండ్రు? మీ ఆడాలతో ఇదే ప్రాబ్లం. ఒక మంచి పని చేసి మొగుణ్ణి ఉద్ధరించామనుకుంటారు, మగాణ్ణి గెలిపించామనుకుంటారు. క్రికెట్ టీంలో 11 మంది ఉంటారు, అందరూ ఆటగాళ్లే. కానీ కెప్టెన్ ఒక్కడే ఉంటాడు. ఆ టీం బరువుని, బాధ్యతని మోస్తూ, ఒత్తిడిని తట్టుకుంటూ గెలుపుకి బాటలు వేసేవాడు, ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ టీంని నడిపించేవాడు. అలాంటి వాడి పెర్ఫార్మెన్స్ ఒక్క మ్యాచ్లో తగ్గుతుంది.
మామయ్య, అత్తయ్య వాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా. వాళ్ళ మీద ఉన్న కోపంతో మీరు టిఫిన్ చేయకపోతే ఎలా మామయ్య? నాకు ఎవరి మీద కోపం లేదమ్మా. ఎంతకాలం ఇలా కొట్టుకు చేస్తారు, ఎప్పుడు మారతారా అని నా బాధ. మామయ్య, మీరేం బాధపడకండి. ఇంతకాలం జరిగిందేదో జరిగింది. ఇక మీదట వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని ప్రేమగా చూసుకునేలా నేను చేస్తాను. ఏంటే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నావు? నిజంగానే అన్నయ్య, వదిన చెప్పిందంటే చేస్తుంది. రేయ్ ఆప్రా, నువ్వు నీ వదిన భజన. అమ్మ వాళ్ళని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇద్దరికి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాం, కానీ మారారా? ఇప్పుడొచ్చి ఈవిడ మార్చేస్తాను అంటే వాళ్ళు మారిపోతారా? పట్టుదలుంటే కానిదేమీ లేదు. మా అమ్మ వాళ్ళ పంతం ముందు నీ పట్టుదల ఎందుకు పనికిరాదు. అయినా వాళ్ళు కొట్టుకోవడం కొత్త ఏమీ కాదు, మా నాన్న బాధపడడం కొత్త ఏం కాదు. ఆయనే సర్దుకుపోతున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరుతావు? వాళ్ళ ప్రవర్తన వల్ల మీ నాన్నగారు బాధపడుతున్నారని తెలిసి కూడా ఎవరో ఒకరి సంతోషం గురించి ఆలోచించాలి అనుకోకుండా అలా మాట్లాడతారేంటండి? నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. వెళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో తలదూర్చు. నీ తల బొప్పి కట్టి నా దగ్గరకు వచ్చి ఏడవకపోతే అప్పుడు అడుగు. అమ్మా, వాడు చెప్పింది కూడా నిజమేనమ్మా. అనవసరంగా వాళ్ల విషయాల్లో కల్పించుకొని వాళ్లకు నువ్వెందుకమ్మా విరోధవుతావు? మామయ్య, నేనెవరికి విరోధిని అవ్వాలని కాదు మామయ్య. వాళ్ళని ఎలా మార్చాలో, మీకు ఈ బాధ లేకుండా ఎలా చేయాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? అవును మామయ్య, దానికి మీ సహకారం కావాలి. ఈ తలనొప్పి తగ్గుతుందంటే ఏం చేయమన్నా చేస్తానమ్మా. ఇంతకీ ప్లాన్ ఏంటోదినా? ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అమ్మా? మామయ్య, వాళ్ళల్లో వాళ్ళకి పడదేమో గాని ఇద్దరికి మీ మీద ప్రేమ ఉంది కదా మామయ్య, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మామయ్య, నేను చెప్పిందంతా అర్థమైంది కదా? అలాగేనమ్మా. సరేనన్నా, పదండి. సరే పదండి. హాస్పిటల్లో ఖర్చులన్నీ నువ్వు భరించగలవా? నువ్వు మాట్లాడకే, నాకు మండుతుంది. ఓడేమో 4 నెలలు జైల్లో ఉన్నాడు, నేనేమో నిన్ను మేపలేక తప్పించుకొని తిరిగాను. ఓడు లేకుండా కడుపు వచ్చిందంటే ఎలా వచ్చిందా నీకు? అమ్మా, సంపద గురించి అలా మాట్లాడొద్దు. సంపద నిప్పు. నిప్పు తోటకూర పప్పేం కాదు. నువ్వు దీన్ని ఏమంటా పెళ్లి చేసుకున్నావో గాని ఆ రోజు నుంచి దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టింది. అవును మరి, నేను రాకముందు మీది జమీందార్ ఫ్యామిలీ మరి పాపం. నేనొచ్చాక రోడ్డు మీద పడ్డారు. చూసావంట్రా అది ఎలా మాట్లాడుతుందో? మధ్యలో ఇదొకటి. చెప్పే. అమ్మా, అమ్మా. అబ్బబ్బా, చెప్పన్న ఏడ్చన్న చెప్పవే. సగం మాటలు నీ ఎక్కిళ్లలో కలిసిపోతున్నాయి. ఏడుస్తుందా? ఏదిటివు? ఏమైందక్కా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందక్కా? తమ్ముడు పోయిందిరా, ఆస్తి మొత్తం పోయింది. అనుపమమ్మ ఆస్తి అంతా మనవడి పేరు మీద రాసేసింది. అలా ఎలా రాస్తుంది? ఆస్తి మనకి రావాలి కదా అంటే మీ బావన చెంప పగలగొట్టాడ్రా తమ్ముడు. మొత్తానికి చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పావుక. ఏంట్రా నేనేడోడా? నీకు గుడ్ న్యూస్ ఏంట్రా? చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదులే గాని వదిలే. అరే తమ్ముడు. అమ్మా, అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. నేను సాధించలేంది సంపద తల్లిగా సాధించబోతోంది.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ వల్లే నాకు న్యాయం జరిగింది. నా భర్త నాకు దక్కారు. నా కాపురం నిలబడింది. ఎన్ని జన్మలెత్తినా మీ మేలు మర్చిపోలేను మేడం. మా వల్ల కాదు గీత, స్వచ్ఛమైన ప్రేమే నిన్ను గెలిపించింది. సురేష్ గారు, గీత చాలా మంచిది. ప్రాణంగా ప్రేమించే మనిషి దొరకడం చాలా కష్టం. గీతని బాగా చూసుకోండి. డబ్బు కన్నా ప్రేమ గొప్పది బ్రదర్. డబ్బులు సంపాదించడం ఈజీ, ప్రేమను సంపాదించడం చాలా కష్టం. గీత మా ఇంటి ఆడపిల్ల లాంటిది. తనని మళ్ళీ బాధ పెట్టకు. నీ వల్ల తను బాధపడుతోందని తెలిస్తే నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తావు. లేదు సార్, మా నాన్నకి భయపడి గీతకి దూరంగా ఉన్నాను తప్ప గీత అంటే ఇష్టం లేక కాదు సార్. గీతను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ప్రాణం పోయినా మాట తప్పను సార్. దివ్య గారు, మీరు సూపర్ మేడం. అద్భుతంగా వాదించారు. ఎంతో కష్టపడి ఈ కేసును గెలిపించారు. థ్యాంక్ యూ. ఈ కోర్టు చరిత్రలో ఇదొక సంచలనం మేడం. మన లాయర్లందరికీ మీరు స్ఫూర్తిగా నిలిచారు. సీనియర్ లాయర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారి పైన విజయం సాధించడం అంటే చాలా పెద్ద విక్టరీ మేడం. నానా, తోటి లాయర్స్ అందరూ దివ్య గారు గెలిచినందుకు పొగుడుతున్నారు. మీ కోడల్ని మీరు కూడా అప్రిషియేట్ చేయండి. గెలుపోటములు శాశ్వతం కాదు హర్షబాబు. ఈరోజు పువ్వులు పడతాయి, రేపు రాళ్లు పడతాయి. ఈ రెండిటికి మీ నాన్నగారు అతీతం. పదప్రసాద, మనం గెలిచామని మా పిన్ని కుళ్ళుకుంటోందండి. మా నాన్న కోపడుతున్నారా లేక బాధపడుతున్నారా అర్థం కావట్లేదండి. మావయ్య గారి కళ్ళల్లో కోపం గాని బాధ గాని లేవండి. అన్నింటినీ మించిన భావం ఏదో ఉంది. కానీ నీ మీద అందరూ జాలిపడే పరిస్థితి తెచ్చుకోక స్మైలీ. ఏంటి బాగుతున్నావు? వాస్తవం కదా, బాగినట్టే అనిపిస్తుంది. ఎవరో చెప్పింది చేయడానికి, ఆడిస్తే ఆడడానికి ఆనంద్ గారి చేత తాళి కట్టించుకుని ఈ గడపలో అడుగు పెట్టావు. కానీ నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీ ఆటల్ని ఏవి సాగనివ్వను. నేను ఇక్కడికి ఎలా అడుగు పెట్టాను అని కాదు, ఎందుకు అడుగు పెట్టాను అది ముఖ్యం. నేను ఇంటి కోడల్ని అవ్వాలనో ఇంకేదో అవుదామనో ఇక్కడికి రాలేదు. మీరు ఇక్కడ పన్నే పన్నాగాలకు, వేసే ఎత్తులకు చెక్ పెట్టడానికి వచ్చాను. అర్థమైందనుకుంటా. అబ్బో, చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీలో. నన్ను ఆపగలవా నువ్వు? ఆపటానికి అసలు నువ్వు ఉండాలి కదా. ఏంటి? అదే, నువ్వు ఈ ఇంట్లో ఉండాలి కదా. అసలు నీ స్థానమే ఇక్కడ పర్మనెంట్ కాదే. హౌ? నేను ఉండడం ఉండకపోవడం అది నేను చూసుకోగలను. కానీ ఇక మీదట నీ గతం ఏదైనా దాన్ని పూర్తిగా మర్చిపో. ఆనంద్ గారు లాంటి మంచి మనిషికి భార్యగా అడుగు పెట్టావు. ఆయన జీవితంలో ఎలాంటి కలకలం రాకుండా కలిసి జీవించు. అప్పుడు నీతో పాటు అందరూ సంతోషంగా ఉంటారు. చైత్ర గారు
రేఖా డియర్, ఏంటన్నా ఇది? క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి రేఖా డియర్. మిమ్మల్ని చంపిస్తాను, కూర్చోండి. రేఖా డియర్, అది క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను. నాతోనే డ్రామాలాడతావా? ముందుందిలే నీకు ముసళ్ల పండగ. ఇంతకన్నా అందరిలో అల్లరి పాలవుతావు. చెడుకుడే నీ చెంపలు ఇలాగే చెల్లుమంటాయి చూడు. అంతా తూ అంటారు. నీ మీద నీకే అసహ్యం వేసేలా చేస్తాను. నాతో ఎలా ఉంటుందో ఇది శాంపిల్ చూపించాను రేఖాదేవి. చూపించడం ఏంటి, నెక్స్ట్ వేట మొదలవుతుంది. ఒద్దిగ్గా ఉండు, లేకపోతే ఇలాగే నీ లైఫ్ రివర్స్ అవుతుంది. పిన్ని, ఇప్పుడు వెళ్ళి బుల్లెమ్మకి ముద్దు పెట్టనా? వీడికి ఎవరెలా ఉన్నారు, ఏది ఎప్పుడు అడగాలో తెలీదు. టైం ఉంది, నేను చెప్తాను. వెయిట్ చెయ్యి. ప్రపోజల్ అయింది, డ్రామా అయింది. నౌ ఫెంటాస్టిక్ లవ్ అండ్ అఫెక్షన్. ఆ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? అల్లుడు సర్వ స్వతంత్రుడు అంటారు. ఈ ఇంటికి అల్లుడైన అశోక్ గారు చాలా మంచివారు. మితభాషి, మృదు స్వభావి. ఆయనకి భార్య మాలిని గారంటే చాలా ప్రేమ. వీడి ప్రేమ సరే, దీని బతుకు సరే. ఇక్కడైనా 4 మాటలు ప్రేమగా మాట్లాడితే విందామత్తయ్యా. అశోక్ గారు, మాలిని గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఇప్పుడు వీణ్ణి బుక్ చేసింది. ఇది పగబట్టే ఇలా అందరిలో అల్లరి పెడుతోంది. అన్నిటికీ కలిపి ఒకే ఒక్క ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్. పిన్ని, నేను వెళ్ళి బుల్లెమ్మకు ముద్దు పెడితే తప్పేం కాదు కదా? నువ్వు ముద్దు పెట్టకపోతే తన మీద నీకున్న ప్రేమ ఎలా బయటపడుతుందిరా? పదే పదే అడిగి నేను పెట్టమన్నానని చెప్తావా ఏంటి? అలా చెప్తే నీ ప్రేమను ఎవ్వరూ నమ్మర్రా. చీచి, నేను అట్టా ఎందుకు చెప్తాను పిన్ని? అశోక్ గారు, మాలిని గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అల్లుడు గారు చూస్తారేంటి, వెళ్ళండి. మీరున్న పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మామయ్య గారికి ట్రీట్మెంట్ జరగదు. అక్కని ఇంట్లో నుంచి గెంటేస్తారు. అత్తయ్య గారు, మామయ్య గారు, తన కొడుకులందరూ తన కళ్ళ ముందు పిల్ల పాపలతో కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నారు కదా. ఆ కలల్ని మనం పాడు చేయడం కరెక్ట్ కాదు. వెళ్ళి కొడితేనో తిడితేనో పని జరిగేది అఖిల్ బాబు. ఐశ్వర్య అక్కలో మార్పు తేవాలి. తన కుటుంబంలో కలిసిపోవాలి. ఇది తన కుటుంబం అనుకుని అందరితో కలిసి ఉండాలి. ప్లీజ్ ఆలోచించండి. శ్యామ, మనిషిలో మార్పు రావడం అనేది కష్టం శ్యామ. మాటలు చెప్పుకోవడంలోనే ఉంటుంది, చేతల్లో ఉండదు. నీతి వాక్యాలు ఆలోచనలకే, ఆచరణకి రావు. నీ మీద గౌరవంతో ఇప్పుడు ఆగిపోతున్నాను. ఈసారి నువ్వు కాదు కదా, తనని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు అడ్డుపడ్డా తన అంతు చూడ్డం ఖాయం.
ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని. కీ కింద పడిపోయింది, మీదేనేమో చూసుకోండి. నాదేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మామయ్య గారికి ట్రీట్మెంట్ జరగదు. శ్యామ మాటలు గుర్తొచ్చి నిన్నేమీ చేయకుండా ఆగిపోతున్నాను వదినా. డాడీ కోలుకున్నాక నీ సంగతి చెప్తా. రమా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరికి తెలుసు, ఇక్కడి నుంచే ఒక కొత్త రమాబాయి పుట్టుకొస్తుందేమో. తను రాబోయే కాలంలో స్త్రీజాతి కోసం పోరాడే ఒక పెద్ద యోధురాలిగా ఇప్పటి నుంచే పరిచయం అవుతుందేమో. అవును రమా, నేను కూడా నీకు తోడుగా ఉన్నాను. రమా కాదు, రమాబాయి అంబేద్కర్. నా కోరికేంటంటే ఈ రోజు నుంచి నీకొక భిన్నమైన గుర్తింపు ఉండాలి. అలాగే జనాలు ఎప్పుడు రమాబాయి అంబేద్కర్ని, అలాగే భీమ్రావ్ అంబేద్కర్ని, వాళ్ల ద్వారా చేయబడిన పనులను గుర్తు చేసుకోవాలి. ఇక ఇంతకంటే సంతోషకరమైనదేముంటుంది? ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలాగే మీరు అందరూ అండదండలు అందిస్తూ భీమ్ని మొండి వాళ్ళ తయారు చేశారు. అలాగే రమను కూడా మొండిదానిలా తయారు చేస్తారు. మొండి వాళ్ళున్న ఇంట్లో శాంతి ఎప్పటికీ ఉండదు. మీరివన్నీ వదిలేయండి. మీరు లోపలికి పదండి. చెత్తలో ముత్యాలున్నాయి కదా, అవన్నీ ఏరి మాల కట్టిస్తాం. పదండి. రండి. తీసుకెళ్ళు. ఇది ఏంటిది? తర్వాత చెప్తాను. ముందు తనని తీసుకుని లోపలికి వెళ్ళు రామా. మీరు లోపలికి రండి. విద్యాదానం చెయ్యండి. మీకు సామాజిక శాస్త్రం తెలుసుంటే దయచేసి నాకు చదువు చెప్పండి. ఇదంతా ఎందుకు? ఇలా చెక్క మీద రాయడం వల్ల ఎవరైనా నీకు చదువు చెప్తారా? తెలీదు నాన్న. ఏదో ఒక మార్గం అయితే తప్పకుండా దొరుకుతుంది. పదండి. పద. ఒక విషయం ఒప్పుకోక తప్పదు. ఈ భీమరావు మనసులో ఎప్పుడో ఏదో ఒకటి సాగుతూనే ఉంటుంది. అందుకే ప్రతిరోజు కొత్త కొత్త విపరీతాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ కొత్త నాటకం చూడండి. అత్త, దొంగ ఫోన్లు చేయటం నీకే కాదు, నాకు వచ్చు. మా అమ్మ ఫోన్ నొక్కేసి ఆ పులిగాడికి నువ్వు ఫోన్ చేసావో అది చూసేసి నీ ఫోన్ నుంచి ఆ బుల్లబ్బాయికి నేను ఫోన్ చేశాను. మరీ అంత కప్పలాగా నోరు తెరవకో, దరిద్రంగా అంటుంది. అసలేం జరిగిందో సప్నా? కాంతమత్త నీ ఫోన్ వాడితే నేను కాంతమత్త ఫోన్ వాడుతున్నాను. మేడం, హలో కాంతమ్మ గారు, చెప్పండి. కాంతమ్మ గారు, మీ మాట నాకు వినిపించట్లేదు. నా మాట మీకు వినిపిస్తుందా? కాంతమ్మ గారు లైన్లోనే ఉన్నారా? హలో హలో. ఇదేంటి కాంతమ్మ గారు ఫోన్ చేసి మౌనంగా ఉన్నారేంటి? నేనండి బుల్లబ్బాయిని. పొరపాటున వచ్చిందేంటి? కాంతమ్మ గారు హలో హలో.
కాంతమత్త, అవినీతి కేసులో మా అమ్మని అడ్డంగా ఇరికిద్దామని ప్లాన్ చేస్తావా? మా అమ్మని ఇరికించే ప్లాన్ నీ దగ్గరుంటే నిన్ను అడ్డంగా ఇరికించే ప్లాన్ నా దగ్గరుందత్తా. సరే పద. హలో, నేను చిట్టమని మాట్లాడుతున్నానా? చెప్పు చిట్టమ్మా. మీరందరూ బయలుదేరి వెంటనే మా ఇంటికి వచ్చేసాయండి. ఎందుకమ్మా? వచ్చాక చెప్తాను. మీ చేతుల్లో ఉన్న బిందెలు తీసుకొని మరీ రండి. అట్టగేనమ్మా, ఇప్పుడే వస్తాను. చెప్తానత్తని సంగతి. అద్గది జరిగింది. ఆ అవని ఇంట్లో అడుగుపెట్టి అప్పుడే 48 గంటలైపోయింది. నా మావయ్య నాకు కాకుండా చేసేస్తుందేమోనని గంటకి భయం ఎక్కువ అవుతుంది. వేదవతి పూజ ఇంకా కాలేదా? అనంత దివ్య శక్తికై అమోఘ యోగ సిద్ధికై అనన్య సాధ్యరథ్యలన్ స్వయం ప్రభంగమించుచున్ శుభస్య శీఘ్రమన్న సూక్తి వేగమందు వ్యక్తమై ప్రభస్తి మండల ప్రభుం తిరస్కరించు దీప్తితో. వేదవతి తర్వాత ఆ గదిలో అఖండ దీపం వెలిగించేది ఎవరు? పూజలు చేయాలని, దీపం వెలిగించాలని మాకు ఉంది. కానీ అత్తయ్య గారు ఆ గదిలోకి అడుగు పెట్టనివ్వరు కదా. ఆనాటి తులసి జాతకం అమ్మకి వరంగా వచ్చింది కాబట్టి అమ్మవారు ఆశీర్వదించింది. అమ్మ జాతకం కలిగిన చిన్న కోడలు రావాలని అమ్మ మమ్మల్ని దూరం పెట్టేసింది. అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు, వదిలేయండి. మన ఇంట్లో ఎప్పుడు ఉండే గోలే కదా బామ్మర్ది. నక్షత్రం, పాదం, రాశి, వారం కుదిరిన కోడలికే ఆ అర్హత ఉంటుందని అమ్మమ్మ శాసించింది. ఈ జాతకాల విషయం అవనికి తెలిస్తే చాలా ప్రమాదం. ఇప్పుడెలా? ఇంకా మరో మనిషికి అవకాశం ఎక్కడుంటుంది? ఎప్పుడు మాట్లాడుకునే టాపిక్కే కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు? అయినా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? కంగారేం లేదే. ఎవరు ఎన్నన్నా ఎన్నిసార్లన్నా కూడా అందరికీ ఆ అర్హత ఉండదు. ఏంటి బావని అనేది? బాబేదేదో మాట్లాడుతున్నాడు. అందరేరి అందరూ నేను అవసరం లేదు, ఈ కొంప అవసరం లేదని ఇల్లు ఇడిచిపెట్టిపోయిండారన్నా. ఏంటి చెల్లమ్మ నువ్వు అనేది? ఎరా నీకు అర్థం కాలా? నా కొడుకులు కోడళ్ళు ఈ కొంపే అవసరం లేదని ఇడిచిపెట్టిపోయినారు. వాళ్ళు పోలేదు, వాళ్లే పోయేటట్టు చేసింది నీ చెల్లి చేసింది. ఇదిగో ఈ మహాతల్లే. ఎవరికోయా ప్రతిదానికి మా చెల్లెలు అంటే అలవాటు అయిపోయింది. ఆ కొరకొంకరు ఏం చేశారో ఏంటో, అయినా ఇల్లులు పెట్టి వెళ్ళిపోయేది కొమ్ములు వచ్చినాయి వాళ్ళకే. చెల్లెమా ఏంటంట ఎదవలో? రే అన్నంటే ఏది మంచో ఏది చెడో చెప్పి పెంచుండాలరా. నువ్వే డబ్బుల కోసం దాని పంచరపడి బతుకుతుంటుంది. నీ పెళ్ళాం పిల్లలేడుంటే ఏడ సేవలు చేసి చావాలనని పరాయి ఊళ్ళో పెట్టి నువ్విక్కడ నీ చెల్లి మోచేతి నీళ్ళు తాగుతా ఉండవు. అది చేసే తప్పులకి శబాష్ అంటా ఉండవు. ఒక ఆడపిల్ల ఎట్టా పెరగకూడదో అట్టా పెంచితివి. మగాడు కష్టపడి పనిచేసి ఆడదాన్ని సాకాల్సింది పోయి ఆడది కూర్చొని సంపాదించేటట్టు చేసినారు. ఈ రోజు మొగుడికి అంతెందుకు, చివరికి కొడుకులకు కూడా విలువ లేకుండా చేసింది. ఆపో,
నీ కొడుకులకి మీసాలు గడ్డాలు మాత్రమే వచ్చిండే అనుకున్నా, కొమ్ములు కూడా ముల్సాయని ఈ రోజు తెలిసిందే. నీ కొడుకులు నన్ను కాదని ఇల్లు వదిలిపెట్టి పోతా ఉంటే నేనాళ్ల కాళ్ల వేళ్లబడి బతిమల్తాననుకున్నావా? వాళ్ళు యాడికి పోయినా అటు తిరిగి ఈడు తిరిగి ఇంటికి రావాల్సిందే. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే ఎవ్వడు మర్యాద ఈడు, మనుషుల్లా కూడా చూడరు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత అమ్మా తప్పైపోయింది అని పరిగెత్తుకుంటొచ్చి నా కాళ్ల మీద పడతారు. అసలేం జరిగించాలా? చెప్పినాను కదనా, కొడుకులకి 2 కొమ్ములు మొలిసినాయి. ఆ బలుపు చూపిస్తా ఉండారు, తలపొగురుతో బయటకెళ్ళినారు. వస్తారులేనా? అసలు ఆ ఇల్లు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందే? ఏంట మనం మాట్లాడవో? ఏం చెప్తాం లేరా, వాళ్ళు పోతామన్నారు. ఇది బుద్ధి మాటలు చెప్పి వాళ్ళని ఆపు ఉండాల్సింది. మౌ, వాళ్ళు కన్న తల్లి అని కూడా చూడకుండా అన్నేసి మాటలను పోతా ఉంటే ఆళ్ళ నేను బతిమాలి ఈడు ఉండమని చెప్పమంటావా? ఆళ్ళు అడిగి పోతారమ్మా, సచ్చినట్టు ఆస్తిపాస్తుల కోసం డబ్బుల కోసం వచ్చి తీరాల్సిందే. నువ్వు మారవా? ఇంత జరిగినా కూడా నీకు నీ కొడుకులు దూరం అయ్యారన్న బాధ ఇంత కూడా లేదా? నీ కొడుకుల్ని నీ గుప్పిట్లో పెట్టుకుని నువ్వు చెప్పినట్టల్లా ఆడాలని మంచిదానిగా మారిపోయినట్టు, నీ పిసినారితనం వదిలేసినట్టు, వాళ్ల కోసం అన్నీ త్యాగం చేస్తున్నట్టు మమ్మల్ని అందరినీ నమ్మించి గొంతుకోయాలనుకున్నావు. చివరికి నీ అసలు రూపమేంటో బయటపడిపోయింది. కానిస్టేబుల్, ఆవిడ సెల్లో పెట్టండి. అవును, వదలకండి సార్, అస్సలు బయలేవకండి. తను బయటకొస్తే నా ప్రాణాలకే ప్రమాదకరం. మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేసి సెల్లో పెట్టాం. మీరు మాకు వదిలేండి, మా డ్యూటీ మేము చేస్తాం. మీరు అక్కడ సైన్ చేయండి. హలో, నన్నే కొట్టావు కదూ, నీ బ్రతుకంతా జైలే. బయటికి రానివ్వను. నీ ఫ్యామిలీని నేను అసహించుకునేలా చేశాను. నీ ఫ్యామిలీ పరువు గౌరవం అన్నీ పోయేలా చేశాను. రేపటి నుంచి అందరూ నేను చీ కొడతారు. ఒక హంతకురాలిగా నీపై స్టాంప్ వేస్తారు. నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. నన్ను కొట్టినందుకు నేను నీపై తీర్చుకుంటున్న రివెంజ్ ఇది. ఏం చేస్తున్నావా? అక్కడ సైన్ చేసావు కదా, వెళ్ళిపో. ఓకే సార్, వెళ్తున్నాను. కోర్టులో కలుద్దాం. నిన్ను జైలుకు పంపించి చిప్పకూడు తినిపించే వరకు నేను వదిలిపెట్టను. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. బాయ్ సార్. ఒక్క క్షణంలో జీవితం ఎలా తల్లకిందులైపోయింది. ఎవరికీ జరిగింది నేను చెప్పలేను. ఇందులోంచి ఎలా బయటపడాలి? No, నీరజ్, how are you feeling now? పర్లేదు దాదా, నాట్ బ్యాడ్. అంటే ఇంకా ఇబ్బందిగానే ఉందా నీరజ్? కొంచెం హెడేక్గా మత్తుగా ఉంది వదినమ్మా. తలంతా బరువుగా ఉంది.
నీరజ్ ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా నార్మల్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు. రెస్ట్ తీసుకో. దాదా అసలు నాకేమైంది? ఏం లేదు నీరజ్, సడన్ గా నీ గిడ్డినెస్ వచ్చి పడిపోయాం. డాక్టర్ని అడిగితే మైగ్రేన్ వల్ల అలా జరగొచ్చని చెప్పారు. అంతే. అంతే అని అంత సింపుల్ గా చెప్తావేటి గురు? జరిగిందంతా నీరజ్ కూడా చెప్పాలి కదా. జరిగిందంతానా? ఏం జరిగింది దాదా? అది నీరజ్ యాక్చువల్ అది ఇది ఏటి గురు? అసలు విషయం చెప్పడం మీకు ఇబ్బంది అయితే నేను చెప్తానుండు. అసలేం జరిగినదంటే నీకు కళ్ళు తిరిగి నువ్వు కింద పడిపోగానే మీ అన్నయ్య అదే మీ దాదా గుండె ఆగినంత పనైంది. డాక్టర్లను ఇప్పటిదాకా నిద్రపోనివ్వలేదంటే నమ్మో. నీకు ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా, నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఒకటే ఆత్రపడుతున్నారు. అన్నని ప్రేమించే తమ్ముళ్ళని చూశాను గాని ఇట్లా తమ్ముణ్ణి ఇంతలా ప్రేమించే అన్నని ఇదిగో ఈ దాదానే చూస్తున్నాను. మీ దాదాకి నువ్వంటే ప్రాణం. నీకోసం కంట తడి కూడా పెట్టేసుకున్నారు. నాకు తెలుసు వదినమ్మా, దాదాకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అంతే. ఇంట్లో ఎవరికేం జరిగినా తట్టుకునే దాదా నా విషయంలో మాత్రం చిన్నపిల్లాడై కంగారు పడిపోతారు. నేనంటే అంత ప్రేమ. దాదా వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ నీకు తమ్ముడిగానే పుట్టాలనుంది. నీరజ్ నువ్వేం మాట్లాడుకో. క్షమించండి మేడం. మీరు చేసింది చిన్న తప్ప. తాగి నీరు కూడా కరువు పెట్టారే, వీళ్ల మీద మీ వ్యాపారం. అరే దాహంతో ఎవరైనా ఇంటికి వస్తే నీళ్లు పోస్తారేమో, అలాంటిది వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ దాహాన్ని తీర్చుకోలేని పరిస్థితికి తెచ్చారు. వాళ్ళ దుస్థితికి కారణమైన మిమ్మల్ని క్షమించాలా? మీకింకా ఈ పదవి ఉండదు. ఎవరితో మాట్లాడాలో వాళ్లతో మాట్లాడి ఇక్కడే ఎలక్షన్ రప్పిస్తా. వాళ్ళెలాగో మీకు ఒక్క ఓటు కూడా వేయరు. ఇది మాత్రం కన్ఫర్మ్ అండి. మేడం ప్లీజ్ మేడం, ఒక్క అవకాశం ఇవ్వండి మేడం. ఇలాంటివి ఇంకెప్పుడు జరగవు మేడం. ఇస్తే ఏం చేస్తారు? అధికారులకి వినతి పత్రం సమర్పించి వారంలో రప్పించుకొని బాగు చేయిస్తాం మేడం. సరే, థ్యాంక్స్ మేడం. పూర్తిగా వినండి. వారంలో కాదు, రేపటికల్లా అయిపోవాలి. ఒక్కరోజంటే ఎలా మేడం? మీ డబ్బులతో పిలిపించి రిపేర్ చేయించండి సార్. లక్షల్లో అవుతుంది మేడం. ఇన్నాళ్ళు సంపాదించారు కదండి, ఖర్చు పెట్టండి. ఇదే మీకు శిక్ష. ఏంటి కుదరదా? చేయిస్తాను మేడం. అందరూ నా ఫోన్ నంబర్ రాసుకోండి. కృష్ణారెడ్డి గారు మీరు కూడా సార్. 990801 కృష్ణారెడ్డి గారు, రేపు ఈ పాటికి బోర్లు బాగా అయిపోయి నీళ్ళొస్తున్నట్టు మీరు వీడియో తీసి నా నెంబర్కి పంపిస్తున్నారు. అలాగే మేడం. అలాగే మంచినీళ్లు మంచిగా వస్తున్నాయా లేదా అనేది మీరు కూడా నాకు చెప్పాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి కృష్ణారెడ్డి గారు, మనుషులుగా పుట్టాం. సాటి మనిషిని కూడా మనిషిగానే బతకనిద్దాం. మానవుడే కనిపెట్టిన మనీ కోసం వెంపర్లాడకండి. అది ఆగదు, ఇలాగే ఖర్చు అయిపోతుంది. అలాగే మేడం, బుద్ధిగా ఉంటాను మేడం.
వెళ్ళండి. రేపు ఈ పాటికి నాకు వీడియో రావాలి కదా, ఇంకా ఆ పనిలో ఉండండి. సరే మేడం. ఇంకేమైనా మీకు సమస్యలున్నాయా? ఇదేనమ్మా, ఇంత త్వరగా తీరుస్తారనుకోలేదు. మాస్టర్ గారు, ఇది నా డ్యూటీ, అలాగే నా బాధ్యత కూడా. మీరు కంప్లైంట్ ఇచ్చిన అధికారుల పేర్లు చెప్పండి. ఈ ఫైల్లో వివరాలన్నీ ఉన్నాయి మేడం. వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఇది ఇక్కడికి వచ్చిందేంటి? నీకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటమ్మా? చూసుకోలేదండి. పోనీలే, మొత్తానికి కలుసుకున్నాం. మేడం, మీ పాప పుట్టినరోజు ఆయన చేతుల మీదుగా జరిపించలేకపోయినా ఇప్పుడు ఆయన ఎదురయ్యారు. ఒక్కసారి మాట్లాడండి మేడం. నిమిషమైనా ఆగునా, నిలవదే ఎప్పుడు కాలమే, క్షణము కూడా ఉండదే, తిరగడం మాని భూమిదే. చైతు, నువ్వు దాంతో మాట్లాడితే బాగుండే చెప్తున్నా. ఈరోజు నీ కూతురు పుట్టినరోజు. ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటే మా మాట విను. లేదు, నా భార్య నా ఇష్టం, మీరెవరూ మాట్లాడడానికి చెప్పడానికి అంటావా? నీ ఇష్టం, మేమిప్పుడే వెళ్ళిపోతాం. లాలి జోజో లాలి హే ఏ ఓ హాయ్ ఏ ఓ హాయ్. కన్నా చిట్టి ఎంత ముద్దుకున్నాడో చిట్టి తండ్రి. ఎదుర్ చూడవే, నా వంకి ఎలా చూస్తున్నాడు చూడు. బాబుని రోబో ఎత్తుకుంటే భయమేదా? ఇటివ్వండి. ఓ నాన్నలు, ఓ అయ్యి. దూర్ కాసేపు ఆడక నీవే. బాబు నాడించడానికి వల్లభ వచ్చాడాంటీ. వాళ్ళ అమ్మ ఎక్కడత్తయ్యా? ఇందాక దిష్టి తీశారు కదల్లుడు, చీర మార్చుకోవడానికి వెళ్ళింది. బాలింత ఎక్కువ సార్లు తలస్నానం చేయకూడదా ఆంటీ? జలుబు చేస్తుంది. హెయిర్ డ్రైర్ వాడుతుందిలే అమ్మా. ఎప్పుడు లేదు కలిసింది, ఇప్పుడు ఎందుకో మీకు? అవును కదా. వీళ్ళు ఇలాగే అంటారు గాని వల్లభ, బాబుకి గొలుసు వేయ్.
ఆగండి. ఏం చేస్తున్నారు? మన అబ్బాయికి బంగారు గొలుసు తెచ్చాను హాసిని. గొలుసేయడానికి వాడేం కుక్క పిల్ల కాదు, నా కొడుకు. ఇటివ్వు దుర్దపిన్ని. ఏయ్, అలా మాట్లాడతావేంటి? నేనేమైనా ఇనప గొలుసు తెచ్చానా? రాతి మనుషులు సునకాన్ని వెంటేసుకొని కనకాన్ని తెచ్చాను అంటే ఎవరు నమ్ముతారు? యు మీన్ అదేనమ్మా, కుత్తే అని అంటుంది అమ్మాయి. పోనీలే అని నా డబ్బులిచ్చి గోల్డ్ చైన్ తెప్పిస్తే ఎంత ఇన్సల్ట్ చేస్తుందో చూసావా వల్లభా? ఒరే కన్నా, విన్నావా ఇది? టెంకాయ మొహం గల మీ నాన్న వంకాయల మూతిగల దాని దగ్గర డబ్బులు తీసుకుని కొనుక్కొని తెచ్చాడంట. ఏయ్, అరే మంచి పని చేస్తే మెచ్చుకోకుండా గిచ్చుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి? అల్లుడు, హాస్కి గుస్సా ఎందుకొస్తుందో నేను చెప్తాను విను. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు కొడుకు పుట్టాక వచ్చిందా అని తన ఉద్దేశం. పైగా ఆర్చడానికి గిలికి తీసుకురాలేదు. ఇప్పుడు ఇక్కడే ఉండాలి కదరా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ చేయమనోడా. కట్ చేస్తుందేంటి? మళ్ళీ కట్ చేస్తుందేంటి? అసలు ఈ జానకి వైదేహేనా? అసలైన మేనకోడలేనా? ఈ మ్యాగీ చెప్పేదంతా నిజమేనా? అన్ని ఆధారాలు తెచ్చింది అని చెప్తుంటే మళ్ళీ నిజమేనా అని అడుగుతావేంటి? మనం నమ్మిన ప్రతిసారి అదే నిజమని, ఆధారాలున్నాయనే నమ్మాం. అప్పుడైతే బావుంటుందన్న ఆశతో నమ్మే వదిన. ఇప్పుడు ఇదే నిజం. నాకు తెలుసు, జానకినే నా వైదేహి, వైదేహినే నా మరదలు. అసలు నీకొచ్చే అనుమానం ఏంటి? ఇంకా ఎందుకు వైదేహి నా మనవరాలంటే నమ్మటం లేదు? ఎందుకంటే తనే మీ మనవరాలని తెలిసాక అమ్మమ్మ అని మీ దగ్గరకు రావాలి, అత్తయ్య మావయ్య అని వాళ్ళని పట్టుకుని మురిసిపోవాలి, అందరితో సంతోషంగా ఉండాలి. కానీ ఇక్కడ మనకి నిజం తెలియగానే అక్కడ తను లేకుండా పోయిందంటే నిజం నిజమేనా అని అనుమానం వస్తుంది. నీ అనుమానం నిజం కాదు ఊర్మిళ. కానీ ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకో నాకిప్పుడు అర్థమైంది అంకుల్. ఎందుకు? తను వద్దన్నా వినిపించుకోకుండా మీ అందరికీ నిజం చెప్పేశాను కదా, అందుకు. మళ్ళీ అదే మాట అంటావేంటి మ్యాగీ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.